ఆయన వయసు ఎంత నీ వయసు ఎంతే? 77 ఏళ్ళు అంట. అటు తిరిగి వందనాలు చెప్పు. 77 ఏళ్ళయా? ఇప్పటివరకు నువ్వు నమ్ముకుంది ఏ సంవత్సరం? రక్షణ పొందింది ఏ సంవత్సరం? అది 2012 2012 2011 12లో అంతే. 2011 ఆ మధ్యలో అంతే, 11లోనే. చూడండి అంతకుముందు బరిగోడ్ల వ్యాపారం నువ్వు చేసింది, వ్యాపారం చేశాడు. 2011లో నమ్ముకున్నాడు అంటే ఇప్పటికి ఎన్ని ఏళ్ళు? 14 ఏళ్ళు ఆయన దేవుళ్ళలోకి వచ్చి. 14 ఏళ్ళు అంటే ఇప్పటికి 77 అంటే అప్పుడు ఎంత వయసు? కనీసం 63. అవునా? 63 ఏళ్ళు అప్పుడు నమ్ముకున్నాడు, ఇప్పుడు 77. చెప్పు, ఎంతమందిని రక్షణ నడిపించావు నువ్వు? $296 మందిని రక్షణ నడిపించాడు ఆయన. కొట్టు దగ్గరగా 300 ఆత్మలను రక్షణలో నడిపించాడు. సచ్చినా బతికినా అది సాక్ష్యం. అంతకుముందు తనలో లోకానుసారంగా ఉన్నాడు. ఎట్టబడితే అట్ట జీవించావుగా తెలియనప్పుడు. అలవాట్లు ఉన్నాయి అప్పుడు నీకు. ఫుల్ డింకర్ అంట. ఆ మైకి ఇస్తే బాగుండి వినపడిద్ది. అది చెప్పవే, ఆ మాట చెప్పు. ఫుల్ డింకరా? నా కొడుకులు తాగి, నేను తాగి, నా అల్లుళ్ళు తాగుతారు, కొడుకులు తాగుతారు, తండ్రి కూడా తాగుతాడు. నేను కూడా తాగేవాడిని. తాగి నా జీవితంలో శనివారం సాయంత్రం శాంతినగర్ బరి కొట్టుకుంటాను పోయా. ఆ కాదాడు 2500 తిన్నాడు నా కాడ. అరే 2500 తిన్నా నాకు మేలు చేశాడు. అరే ఈసారి మోసం చేయనా, శాంతినగర్ బరి కొట్టు రమ్మను, రమ్మని తీసుకెళ్ళి 15 ఏళ్ళకు కొన్నా జోత. శాంతినగర్లోనా? శాంతినగర్. అది అంటే అక్కడ మన కూటం పెట్టే దగ్గర, పుర్చూసి పట్టణంలో. మా కూటం పెట్టే దగ్గరలో బరిగొడ్లో నేను కొనడానికి వచ్చాడంట. వచ్చినోడు ఇటు వచ్చావా? వచ్చి కాఫీ ఏం చేశాడంటే, ఆ శనివారం డబ్బులు కట్టి ఆదివారం పోయి డబ్బులు కడుతున్నా వాక్యం ఎక్కాడు. వాక్యం చెప్పినాడు. ప్రతి ఒక్క మాట నాకు తగిలిస్తుంది. నా పుట్టకలో కవితలో పుట్టి నేను చర్చికి పోను. నేనైతే ప్రత్యేకంగా నన్ను గురించి చెప్తున్నాను. నా జేబులో బీడీ కట్ట ఉంది, అగ్గి పెట్టి ఉంది, ముందు చేత కూడా ఉంది జేబులో. ప్రతి ఒక్క మాట నన్ను గురించి చెప్తున్నానని 2 కుర్రోళ్ళని పిలిచి వాళ్ళు అమ్ముకున్నా దిక్కులేదు గొడ్డు. తంతలో పోయి కట్టేసి పలానా దొండపడని చెప్పి చీటి రాపించండి. వాళ్ళు కట్టేసి వాళ్ళు నమ్మకత్తులు పాపం కట్టేసి వచ్చి బరిగొడ్లు వేరే వాళ్ళకి అప్పించి పైన వచ్చి కూటంలో కూర్చున్నట్టున్నాడు. నేను కూర్చోవాలి అసలు. కూర్చోాలా? ఇక 50 ఇచ్చే 200 ఇచ్చే వాళ్ళకి ఇచ్చారు. 50 అన్నం తినిపోమని ఎక్కడైతే నిలుతున్నా ఆనే నిలుతున్నా 3 కిలోమీటర్లు. తాగిన మొత్తం దిగిపోతున్నా. అప్పటికి వేసుకొనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏనండా తాగిన మొత్తం దిగిపోతున్నాడు. ఆ దిగిపోయిన కానీ ఇంటికి పోయి గొడ్డు ఇంటికి పోయా. నాకు ఒక ఆలోచన పుట్టింది. ఎంతమంది దైవజనులు చెప్తున్నారు, నేను కైతుడే పుట్టి నేను చర్చికి పోను. నేను చిన్నపిల్లవాడప్పుడు మా అమ్మని చేసేది చూస్తా ఉండేవాడిని. తర్వాత నా భార్య చేయటం మొదలుపెట్టింది. నా భార్య చేత మొదలుపెట్టింది కానీ నా కొడుకులకు ఉపయోగపడదు, నాకు ఉపయోగపడదు. నేను మారినాక నా కొడుకులు మనవాడు మనవతంతా నీ బొడ్డు బెట్టలు చేసి పడి నేను ఒకటి అనుకున్నా, దాంట్లో సంపాదించిన కుటుంబం కట్టుకోవాలి. నా కుటుంబం కట్టుకున్నా నేను పక్కన పోవాలి. నా కుటుంబం కట్టుకోలేదనుకో వాడు పోయి ముందు నీ కుటుంబం చూసుకుంటారుగా అని నా కుటుంబం కట్టుకున్నాక తర్వాత లోకమేం పడ్డా. పగత్తులే 70 మంది దొరికారు నా ఊళ్ళో. అన్నయ్య కొడుకు ఇద్దరు చచ్చిపోయారు. ఆ అన్న పలకొచ్చి వాళ్ళ దగ్గర పోయాడు. నా అన్నయ్య కొడుకు కుటుంబం ఉన్నది. మా చిన్నాన్న కొడుకు అన్నాడు, అరే నువ్వు లెగితే వాళ్ళ రోజు పోతున్నావు, అన్నయ్య కొడుకు ఇద్దరు చచ్చిపోయారు, నీవు ఏదైనా జరిగితే మేము రావాలి. తెక్కలాడు మీరు రావద్దు, మీ కాడ నేను రాను. నేను అంటే నేను పెట్టి వైపు నా బిడ్డలు 10 మంది ఉంటారు. అబ్బా దేవునికి స్తోత్రం కలుగునుగా. నాకు పగత్తులు ఉండారాడ. ఆ పగత్తులు నా కాడకు రావాలి. మీరు రాని నేను మానుకుంటాను. వాళ్ళు రాలా. నాకు పగత్తుల ముందు 70 మంది దొరికారు. అప్పుడు రూపాయన్నర చిల్లరపేట 5 రూపాయలు చేసి నా కాడ డబ్బులు పెద్ద చిన్నబ్బాయి. ఇప్పుడు ఇన్ని రకాలుగా కష్టపడి దేవుని కొరకు తిప్పలు పడి ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డావు కదే. ఎంతమంది రక్షణలు నడిపించావు నువ్వు ఇప్పుడు? 291. చాలు, నాకు సంతోషం. ఇప్పుడు మీకు సాక్ష్యం చూపించా.
యేసు ప్రభుని నమ్ముకున్నానంటే నమ్ముకున్నాను కాదు, యేసు ప్రభుని గురించి పాడాను, ఎగిరాను, మాట్లాడానంటే మాట్లాడాను. ఇదిగో జీవితాలు మార్చాడు. వాస్తవమే, అది అబద్ధం కదా, ఆయన పచ్చి నిజం ఆయన చెప్పేది. ఒకడే ఈ సాక్ష్యం ఇస్తే ఇలాంటి వాడు ఒకడు కాదు, దేవుని కృపను బట్టి నాకు ఇచ్చిన బిడ్డల్లో చాలామంది అలాంటి వాళ్ళే ఉన్నారు. ఈ విధంగా ప్రతి దేవుని బిడ్డ నడుంగట్టి ఇతరులకు సువార్త చెప్పి, రక్షణ విలువ చెప్పి, వాళ్ళకి దేవుని ప్రేమ చూపించి వాళ్ళని క్రీస్తు చెంతకు నడిపించగలిగితే ఎంతమంది రక్షించబడతారు ఒక్కసారి ఆలోచించండి. కాటికి కాలు జాచుకున్న ముసలివాడు, 77 సంవత్సరాల వయోవృద్ధుడు, దగ్గరగా 290 ఆత్మలు అంటే 291 ఆత్మ అంటే సామాన్యమైన విషయమా? దైవజనుడి వల్ల కూడా కాల, కొంతమంది సేవకుల వల్ల కూడా కాల అంతమందికి రక్షణ ఇవ్వటం, రక్షణలో నడిపించటం. కానీ ఆయన చేశాడు. రెండో పని లేదు, ఆత్మల భారంతోనే పరిగెత్తుతూ ఉంటాడు. అతన్ని బట్టి సంతోషపడాడు నా దేవుడు. నేను చెబుతున్న దైవజనుల కంటే కూడా గొప్ప అనిపిస్తాడు ఆయన. నాకే సిగ్గేసిద్ది. ఈరోజు మీకు అందరికీ కూడా కనువిప్పు కోసం విషయాలు చెప్తున్నా. అటు దైవ జనాంగానికి, ఇటు విశ్వాస గణానికి కేవలం కనువిప్పు కోసం ఈ విషయాలన్నీ నేను అందించాను స్ట్రైట్గా. నేను చదివించిన వచనం ఒకటి, నేను చెప్పిన విషయాలన్నీ వేరు. దానియేలు సాక్ష్యం ఒకటి మీకు వినిపించా. ఈరోజు ఇన్ని విన్నారు మీరు. మీ తీర్మానం ఏంటి? మీ తీర్మానం ఏంటి? మీరేం నిర్ణయించుకున్నారు? ఇక కూటం ఆమెనంటే పోయి ఒక ముద్ద దీనికి అంతే అడ్రస్ లేకుండా పోదాం అనుకుంటున్నారా? లేకపోతే కొంచెం మీ మనసులో ఏదన్నా చివుకు మందా, కొంచెం ఆలోచన కలిగిందా? అరే అంత ముసలాయన్న దేవుని కొరకు, ఆత్మల కొరకు అంత భారంతో కష్టపడుతుంటే నేనేం చేశాను? ఎంతమంది చేతులు ఎత్తుతారండి ఇక్కడ? నేను 10 ఆత్మల్ని రక్షించాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. చూసారా, ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఒక హ్యాండ్ కూడా లేవలా. కానీ ఇక నుంచి నేను తీర్మానం చేసుకున్నానన్నా, నేను ఖచ్చితంగా ఇతరులకు దేవుని పరిచయం చేస్తాను. నేను కూర్చున్నా లేచినా ఆయన ధ్యాసలో ఉంటాను. నేను రక్షించబట్టమే కదా, అనేకుల్ని రక్షిస్తాను. ఇక నేను చావబోయే లోపు కనీసం కొందరినైనా నేను రక్షించే దేవుని దగ్గరికి చేరాలనుకుంటున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగానేనా? లేకపోతే ఈ కాసేపు ముచ్చటా నాకు? సరే, మీరు తీర్మానం నిజమైతే ఖచ్చితంగా ఇక నుంచి ఇంకా సేపట్లో ఈ కూటం అయిపోయింది, ఆ ప్రతిష్ట అయిపోయింది. నేను వెళ్తాను, నా పరిచర్య నాకుంది. ఇక మీ హృదయాల నిండా దేవుని పని చేయాలన్న తృష్ణ, ఆకాంక్ష, ఆ గురి కలిగి మీరు కష్టపడాలి. ఫస్ట్ మీరు ఒకటి చేయండి, కన్నీరు గార్చి ప్రార్థన చేయండి. ముందు ఈ ప్రాంతం కోసం, ఈ చుట్టుపక్కల ప్రాంతాల కోసం కన్నీరు విడవండి. ఇంత పెద్ద ఊర్లో కొంతమంది రక్షించబడ్డారు, ఇంకా చాలామందికి దేవుడు తెలియదు. సో వాళ్ళు దేవుడి చేత దర్శింపబడేటట్టు, వారి మనోనేత్రాలు వెలిగేటట్టు ఆ బిడ్డల కోసం ప్రార్థన చేయండి. కన్నీరు గార్చండి. నీ అప్పులు, నీ సమస్యలు, నీ బాధలు, నీ ఇబ్బందుల కోసం కాదు. వాటి కోసం నువ్వు ఏడవాల్సిన అవసరంలా. మామూలుగా ప్రార్థన చేసిన జవాబిస్తాడు. నీ కళ్ళు దేనికోసం కన్నీరు గార్చాలో తెలుసా? నశించిపోతున్న ఆత్మల కోసం. నీ గుండె దేనికి బాదుకోవాలో తెలుసా? నీ కళ్ళ ముందు పాడైపోతున్న యువతరం కోసం. నీ మోకాళ్ళు దేనికోసం వంగాలో తెలుసా? నీ కళ్ళ ముందు నశించిపోతున్న జీవితాల కోసం. దానికంటే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇంకా నీలోనే లోకాశలు చావలా. నువ్వు మారేది ఎప్పుడు? వాళ్ళ కోసం ప్రార్థించి వాళ్ళని మార్చేది ఎప్పుడు? దృష్టి పెట్టుకొని ముందు నువ్వు మార్చుకో. నీలో ఉన్నటువంటి ఆ లోక ఆకర్షణలు, లోక ఆపేక్షల ఆ తత్వాన్ని ముందు నీలో నుండి వెళ్ళగొట్టు. ఆ లోక ఆకర్షణలు, లోకంలో అలా ఇలా ఉండే ఆ తత్వాన్ని వదిలేయి. పరిశుద్ధులకు తగినట్టుగా, పరిశుద్ధ జీవితానికి తగినట్టుగా జీవించడం మొదలుపెట్టు. నా తండ్రి తప్పకుండా నిన్ను వాడుకుంటాడు. మీకు తెలుసా, నేను రక్షణలోనికి వచ్చినప్పుడు, దేవుడు నన్ను దర్శించినప్పుడు, నాకు క్రీస్తుని గురించి పరిచయం చేసి నన్ను బలపరిచి ప్రభు దగ్గరికి నన్ను నడిపించింది ఒక ఆడమనిషి. పొట్టగోస్తే అక్షరం ఒక రాని ఆడమనిషి, అయితే పరిశుద్ధాత్మను పొందుకున్న మనిషి. అక్షర జ్ఞానం లేకపోయినా పర్వాలా, కానీ పరిశుద్ధాత్మతో నింపబడితే, దేవుని ప్రేమ గుండెల్లో కుమ్మరించబడితే ఆ మనిషిని ఆపటం ఎవ్వడి వల్ల కాదు. అలాంటి అభిషేకం మనందరి మీదికి నా తండ్రి పంపునుగాక. ఆమెన్.